కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారి ఆర్ఓకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొడాలి నాని మీద 5 పోలీస్ కేసులు నమోదై ఉన్నా దానికి సంబంధించి కూడా తప్పుడు సమాచారం అందించారని టీడీపీ నేతలు ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి వైసీపీ తొత్తులా వ్యవహరిస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. గుడివాడ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు వాళ్ళు మాకు చిన్న అబ్జెక్షన్కి వితిన్ 1 or 2 seconds మేము నుంచున్నాం. తల ఉంచింది, సంతకం పెడతండి, మీకు అవకాశం మా తల మీకు దించి పెడతండి, ముందే ఇవ్వాలంట, సంతకం పెట్టే ముందే ఇవ్వాలంట. సంతకానికి అలా అడగలేదు. నుంచుంటే దట్ ఈస్ అబ్జెక్షన్, స్టాండర్డ్ ప్రొసీజర్ ఇస్ అబ్జెక్షన్. అది నుంచున్నానంటే నేనున్నా ఇద్దరు నుంచున్నాం. కాగితం దోమంటున్నాయి, రంకి వేసేస్తుంది మా మీద. ఎవరిచ్చారు అది అధికారాలు? ఇంత దారుణంగా వాళ్ళు ఓకే వాట్ ఇస్ ఇచ్చేది అబ్జెక్షనే కదా. సంతకం పెడతా ఎంత పడుతుంది? 1 second పడతా, అంతేనే, అంతకన్నా ఎక్కువ పడతా. ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. అంటే మేము వదిలిపెట్టేది అని ముందే చెప్తాం. మేము ఎవరిని వదిలిపెట్టి ఈ కేసు కూడా వదిలిపెట్టాం. అవసరం అయితే డిస్క్వాలిఫై చేస్తే తర్వాత మేము వదలం ఇది.